వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడారనే వ్యవహారం ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపిడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. పూర్తిగా సర్వనాశనం చేయాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఉండదు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని గత టీటీడీ పాలక మండళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారి అమృతతుల్యమైనటువంటి అన్నప్రసాదాలు లడ్డూలలో కళంకితం చేశామని కలుషిత రాజకీయ తెరకు వాళ్ళు పూనుకున్నారు. ఎంత దారుణమంటే, కోట్లాది మంది అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో మాకు లడ్డు కించిత్తు దొరికితే చాలు, స్వామివారే మమ్మల్ని ఆశీర్వదించినట్టే అని భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద అభాండం మోపటం ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము, లబ్ధి చాలా పెరిగిపోతాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డూ తయారీలో, అన్నప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అని ప్రచారం చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు. కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మేము తప్పు గత దేవుడితో